తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 12వ స్థానంలోను, శని భగవానుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు దంపతుల మధ్య సఖ్యత కలగడంతో పాటు గతంలో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి మంచి ఆనందకరమైన విషయాలు ఈ రోజు మీ ఇంట్లో జరగబోతున్నాయి. అయితే వ్యాపార భాగస్వామ్యం కూడా లాభించే అవకాశం ఉంది. భాగస్వామ్యాన్ని పెంచుకోవడానికైనా లేదా కొత్తగా భాగస్వామ్యంలోకి ఎంటర్ అవ్వడానికైనా ఈరోజు చక్కని అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. కొత్త ఒప్పందాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంది. దీంతో పాటు ఉద్యోగాల్లో మీకు మద్దతు రావడము, మీ టాలెంట్ గుర్తించడము, ప్యాకేజీ పెరగడము, మీరు ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళడం కానీ, ప్రమోషన్స్ కానీ ఇలాంటివేవో శుభాలు జరిగే అవకాశము ఈరోజు మీ రాశిలో కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శివుడి ఆలయంలో నల్ల నువ్వులను యథాశక్తి మీరు కనుక ఇచ్చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి చంద్రుడు 11వ స్థానంలోను, శని భగవానుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు శత్రువుల మీద విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి. అంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అవకాశాలు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, విజయాలు కలగడము, ఆకస్మిక ధనం రావడము, ఇలా మీ ప్యాకేజీ పెరగడము, ట్రాన్స్ఫర్స్ రావడము, ఇలాగా మీరున్న రంగంలో మంచి గ్రోత్ అనేది కనబడే అవకాశం కనబడుతోంది. న్యాయపరమైన విషయాలు ఈరోజు అనుకూలంగా ఉండబోతున్నాయి. స్థిరచరాస్తులను మీకు ఆకస్మికంగా రావడం కానీ, దానికోసం ప్రయత్నం చేయడం కానీ చేసే అంశాలు ఇక్కడ గోచరిస్తున్నాయి. వ్యాపారంలో లాభాలు కనబడుతున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గణపతి ఆలయంలో మీ పేరిట పూజ చేయించుకోవడం కానీ, లేదా 5 గరికమాలను సమర్పించడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు 10వ స్థానంలోను, గురుడు 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు చాలా మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ఈ ఫలితాలను అంటే ఈ యొక్క సమయాన్ని మీరు వృధా చేసుకోకండి. స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు మీ గోల్స్ని రీచ్ అవ్వడానికి ఏం ప్రయత్నాలు చేయాలో ఈ రోజు ప్రారంభించుకోండి. తర్వాత ఇంట్లో శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ, డెసిషన్స్ కానీ, సూచనలు కానీ ఈరోజు కనబడుతున్నాయి. డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటే ఈరోజు తక్షణమే తీసుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత సంతాన పరంగా మీకు ఆనందం కలగబోతోంది. సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఈరోజు దివ్యంగా ఉండబోతోంది. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే కొత్త అవకాశాలు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని అందుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు విష్ణుమూర్తికి తులసి దళాలతో, మిగతా పూలతో కాకుండా తులసి దళాలతో అర్చన చేసినట్టయితే, అది దేవాలయంలో కావచ్చు లేదా మీ గృహంలో కావచ్చు, చేయించుకోవడం కానీ చేయడం కానీ చేసినట్టయితే మీ గ్రహరీత్యా కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. మొత్తంగా ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు చాలా దివ్యంగా ఉండబోతోంది. మీరు ఏ పని చేసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. కొంతమందికి మాత్రమే కొంత వ్యతిరేకత కనబడుతోంది, కానీ ఓవరాల్గా ఈ రోజు అత్యంత శుభప్రదంగా ఉండబోతోంది. నమస్తే.